నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం. అంతటా యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. చాలండి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన వాక్య భాగము, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఐగుప్తి చెరలో ఉన్నప్పుడు భయంకరమైన ఆ దుఃఖము వేదన వారు పడుతున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర వినట ఆయన దిగి వచ్చి వారిని ఐగుప్తి నుంచి విడిపించాడు. విడిపిస్తున్న క్రమములో వారి ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో యొక్క సైన్యం తరుముతుంది. చూడండి, వాళ్ళు అంతవరకు దుఃఖంతో ఉన్నారు, అంతవరకు భయంతో బతికారు, అంతవరకు ఏ ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నారు. అయినా వారు ఐగుప్తు నుంచి విడిపించబడ్డ వెంటనే వారికి ఎదురైంది ఏమిటంటే ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం తరుముతుంది. అప్పుడు ప్రభు అన్న మాట ఏమిటంటే, ఇదిగో మీరు సాగిపోండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్య భాగంలో మనకు చెప్తున్న విషయం ఏమిటంటే, ఐగుప్తు నుండి మీరు విడిపింపబడిన తరువాత మీ ఎదురుగా సమస్య ఉంటుంది. ఐగుప్తు నుంచి విడిపించబడిన తరువాత మీకు పెద్ద శోధన కనిపిస్తుంది. ఐగుప్తు నుంచి విడిపించబడిన తరువాత మీరు దాటలేనటువంటి పరిస్థితులు మీ ఎదురు కనిపిస్తూ ఉంటాయి. అదే క్రమంలో మీరు విడిచినటువంటి ఐగుప్తు ఏదైతే ఉందో, మీరు మర్చిపోయిన లోకం ఏదైతే ఉందో, మీరు కాదు అనుకొని త్రోసివేసిన లోకం ఏదైతే ఉందో, మీరివి చెడ్డవి అని విడిపించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనల్ని తరుముతాయన్న విషయాన్ని కూడా అక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఆ సందర్భంలో వారితో అంటాడు, మీరు సాగిపోండి అన్నాడు. వారిని ఎలా సాగిపోమంటున్నాడు? ముందు సముద్రం, వెనుక శత్రు సమూహం అయినప్పటికీ వారిని ఎలా దాటిపోమంటున్నాడో ఒక మాట మనం బైబిల్లో చదువుదాం. అదే నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుదాం. మరియు ఫరో ప్రజలను పోనివ్వక ఈ ప్రజలు యుద్ధము చేయుచున్నప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి ఒకవేళ వాళ్ళు ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము నుండి కానాను చేరుట సమీపమైనప్పటికీ ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలకు చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళతో చెప్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలతో, అయ్యా ఇదిగో యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఒకవేళ వాళ్ళ మనస్సు మందగిస్తుందేమోనని, మనస్సు మార్చుకొని మరలా ఐగుప్తుకి వెళ్తారేమోనని ప్రభువట ఆ ఎర్ర సముద్రము మార్గమైనటువంటి అరణ్యములో వాళ్ళను చుట్టూ నడిపిస్తున్నాడట. ఆ చుట్టూ నడిపించే క్రమములో ఏ బాధలైతే అనుభవించారో, ఏ ఆదరణ లేక ఉన్నారో, ఆ భయంకరమైనటువంటి ఒత్తిడి తట్టుకోలేక దేవునికి కేకలు వేశారో ఆ బలహీనులు అంటాడు, ఇప్పుడు మీరు యుద్ధ సన్నద్ధులై ఈ అరణ్య ప్రయాణంలో మీరు కానాను చేరాలి. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 12 రోజులు మనం ఉపవాస ప్రార్థనలో ఉన్నాం, దీక్షలో పాల్గొన్నాం. మన కన్నీరు మన దేవుడు చూశాడు, మన హృదయ రోదన మన దేవుడు చూశాడు. మనం ఎందుకొరకు కన్నీరు కార్చామో, ఎందుకొరకు ఉపవాసం ఉన్నామో, ఎందుకొరకు ప్రతిష్ఠించుకున్నామో దేవుడు చూశాడు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీవు ఉపవాసముతో బయటకు వచ్చావు, కానీ నీ ఎదురు సముద్రం ఉంటుంది. నువ్వు ఉపవాసం చేసి కన్నీరు కార్చావు, నీ కన్నీటినే నేను విన్నాను,
నీ సమస్యలు విడిపించడానికి, నీ బాధల నుండి విడిపించడానికి, నీ దుఃఖం నుండి నివారణ చేయడానికి, నీ సమస్య నుండి పరిష్కరించడానికి నేను దిగి వచ్చి నేను విన్న మాట వాస్తవమే. అయితే నీ ఎదురుగా కనపడుతున్న సముద్రాన్ని చూసి భయపడక నువ్వు సాగిపో అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వాళ్ళని ఏమంటాడంటే మీరు యుద్ధ సన్నద్ధులై బయలుదేరాలట. చూడండి, ఇప్పుడే కఠినమైన బానిసత్వంలో ఉన్నారు, అప్పటికే వాళ్ళు కన్నీరంతా కార్చి రిక్తులుగా మార్చబడున్నారు. వాళ్ళని అంటాడు మీరు యుద్ధ సన్నద్ధులై ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరితో యుద్ధం చేయాలి? ఎవరితో యుద్ధము చేయడానికి దేవుడు యుద్ధ సన్నద్ధులు అవ్వాలన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మన బాధలు, మన కన్నీరు, మన సమస్యలు, మన కడుపు కోత, మన పేగు రోదన దేవుడు విన్నాడు. అయితే ఒకటి, మన ఎదురుగా సమస్యలే ఉంటాయి. మనము విడిచిన అనుభవాలు, మనం బాధించిన అనుభవాలు, అవి మనల్ని తరమకుండా మానవు, అవి వస్తాయి. అందుకే దేవుడు అంటాడు మిమ్ములను షార్ట్ కట్ రూట్లో మిమ్మలను తృప్తిపరచడానికి, మీ కన్నీరు తుడవటానికి, మీ హృదయాలను తెప్పరిల చేయటానికి నేనేదో ఇన్స్టెంట్గా మీకు ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని కాదు, కానీ మీ హృదయంలో ఉన్నవన్నీ తెలుసుకోవటానికి, నా హృదయాన్ని మీకు తెలియచేయటానికి ఇదిగో సముద్ర మార్గమైన చుట్టూ అరణ్యములో నేను నడిపిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు బాధల నుండి నివారణమైన వారిని రెండు అనుభవాలు చెప్తున్నాడు. ఒకటి, ఆయన చుట్టూ నడిపిస్తాడట. రెండు, యుద్ధ సన్నద్ధులై నడవాలట. ఎందుకని ఇన్ని బాధలు పడ్డారు కదా, వాళ్ళని షార్ట్ కట్లో దేవుడు తీసుకెళ్ళొచ్చు కదా. అది ప్రమాదము అంటాడు. బైబిల్ సెలవిస్తున్న మాట, త్వరితముగా వచ్చిన దీవెన అది దీవెన నొందకపోదట. త్వరితముగా వచ్చిన ఆశీర్వాదం, త్వరితముగా వచ్చినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అవి మన జీవితానికి ఆశీర్వాదం కాదట. అందుకే వారినట అరణ్యము చుట్టూ తిప్పుతున్నాడట. ఎందుకు ప్రభువా ఇంతగా అరణ్యం చుట్టూ తిప్పుతున్నామంటే, ప్రభు అన్న మాట ఏంటో ఒకటి చదవండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం మనం తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను సరిచేసే నిమిత్తము ఈ సుదీర్ఘమైనటువంటి చుట్టూ ప్రయాణాన్ని దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం, శుద్ధమా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మన నుండి దేవుడు ఏదో తెలుసుకోవడానికి ఆశపడుతున్నాడు. మనలో ఉన్న కొరత ఏమిటో దేవుడు చూపించడానికి ఆశపడుతున్నాడు అని మనం గ్రహించాలి. చూడండి, చుట్టూ ఎందుకయ్యా తిప్పుతున్నాడంటే, నువ్వు బాగా కన్నీరు కార్చావు, ఉపవాసం ఉన్నావు, దీక్ష పాటించావు, భారం కలిగి ఉన్నావు. అయితే నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీవు కానానుకు చేరాలని నడుస్తున్నావా, లేక కడుపు నింపుకోవడానికి నడుస్తున్నావా, సుఖభోగాలు అనుభవించడానికి నడుస్తున్నావా, లేదా తాత్కాలికంగా వచ్చిన ఆ సమస్య నుండి విడుదల పొందడానికి నువ్వు నడుస్తున్నావా? దేవుడు నీ హృదయాన్ని పరిశోధించాలి. ఎందుకయ్యా చుట్టూ తిప్పుతున్నాడు? తొందరపడకుండా ఎందుకు తిప్పుతున్నాడు అంటే, నీ కన్నిటికి ఒక ఫలితం ఉంది, నీ ప్రతిష్టకు ఒక ఫలితం ఉంది, నువ్వు చేసిన ప్రయాసానికి ఒక ఫలితం ఉంది. అయితే అది తెలుసుకోవటానికి ఆయన చుట్టూ తిప్పుతాడట. చూడండి, షార్ట్ కట్ దారి ఉన్నప్పుడు చుట్టూ తిప్పేటప్పుడు మనకు ఆయాసం కలుగుతుంది. ఇంత దగ్గర సమీపంగా ఉండగా అంతగా ఎందుకు తిప్పుకొస్తున్నారు అని. అంటే మనం ఆ దారంతా తిరిగేటప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఇంకా ఎంత దూరం నడిపిస్తాడు, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని ఒక ఆయాసం కలుగుతుంది. ఆ ఆయాసంలో మన హృదయం యొక్క భక్తి తేలిపోతుంది. కానానుకు వెళ్ళటానికి వచ్చారా వీళ్ళు, లేకపోతే వీళ్ళు కడుపు ఆశ కొరకు వచ్చారా, సుఖభోగాల కొరకు వచ్చారా, స్వస్థత కొరకు వచ్చారా, పేరు కొరకు వచ్చారా, ఏదో నామకార్థంగా భక్తి చేయడానికి వచ్చారా అని దేవుడు పరిశోధిస్తాడట. అందుకే చుట్టూ నడిపిస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పొందబోయే బహుమానం అది ఎన్నడూ దొంగిలింపబడనిది,
అది యుగ యుగములు నిలిచి ఉండే ఆశీర్వాదం కనుక దాని విషయంలో దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. మన కన్నీరు బుడిలో దాచిపెట్టబడింది. మన ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని బైబిల్ సెలవిస్తుంది. అది ఏది వ్యర్థం కాదు. దాన్ని దాచి ఉంచినప్పుడు మన భక్తికి కలిగే పరిశోధనలో మనం నిలకడ కలిగి నిరీక్షణతో సాగిపోవాలి. అందుకే దేవుడు చుట్టూ నడిపిస్తూ ఉన్నాడట. చూడండి, రెండవదిగా యుద్ధ పంక్తిలో నడవాలట. అంటే ఇప్పుడు అరణ్యంలో యుద్ధం ఉందట. ఐగుప్తులో నుంచి విడిపించబడిన 25 లక్షల కాలుబలం కలిగిన వారు అరణ్యంలో నడిచేటప్పుడు కానానుకు చేరిన వారి సంఖ్య బైబిల్లో ఉన్నది 2. అది కాలేబు, యెహోషువ. మరి మిగతా వారందరూ ఏమయ్యారు? యుద్ధములో చనిపోయారు, ఆకుల వల్ల రాలిపోయారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రియదేవుని బిడ్డలారా, ఆ అరణ్యంలో జరిగిన యుద్ధం ఏమిటి, ఆ యుద్ధంలో వాళ్ళు ఎందుకు ఓడిపోయారు, మనము చేయవలసిన యుద్ధం ఏమిటో ఒక 3 మాటలు మనం తెలుసుకొని దినాన ముగిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు గిద్యోను కాలంలో కూడా 32,000 మంది ప్రయాణమై వచ్చారు యుద్ధం చేయటానికి. ప్రభు అన్నాడు, వాళ్ళందరూ యుద్ధం చేసేవాళ్ళు కాదు. అందులో దాహం కొన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పిరికి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని పరిశోధించు నీటి దగ్గర అన్నప్పుడు అందులో నుండి అందరూ వెళ్ళిపోగా 300 మంది మిగిలితే ఆ 300 మందితో దేవుడు మిద్యానీయులను జయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరణ్యంలో 25 లక్షల మంది ఆకుల వలె రాలిపోతే 2 అరణ్యంలో చేరారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే మనం విడుదల పొందాం. దేవుడు మనం మొర ఆలకించి మనల్ని విడిపించాడు. అయితే మనం యుద్ధం చేయవలసి ఉంది. ఆ యుద్ధాలు ఏమిటో ఒక 3 ఉన్నాయి. వాటి గురించి ముందు మనం తెలుసుకుందాం. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే, వెనుకట వాళ్ళని ఐగుప్తి తరుముతూ ఉన్నది. దేవునికి స్తోత్రం, చెప్దామా హల్లెలూయా. వాళ్ళని ఐగుప్తి సైన్యము తరుముతూ ఉందట. ఐగుప్తి అనగా ఆశలు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు, కానీ వాళ్ళకి ఆశల మీద జయం రాలే. వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు అరణ్య మార్గంలో వాళ్ళ మనసంతా కూడా ఐగుప్తు మీద ఉంది. వీళ్ళు ఐగుప్తి ఆలోచనలు జయించటానికి దేవుడు అరణ్యంలో వాళ్ళని మేఘాన్ని తోడుగా ఉంచాడు. వాళ్ళకి అరణ్యంలో ఆహారాన్ని సమృద్ధిగా ఉంచాడు. వాళ్ళు దాహము కొలకుండా ఉన్నట్లుగా అరణ్యంలో వాళ్ళకి దాహాన్ని సిద్ధపరిచాడు. ఎందుకని ఆ ఆలోచనలు రాకుండా మీరు ఆ మేఘం కింద దాగి ఉండండి. ఆ ఆలోచనలు రాకుండా ఇదిగో నేను పంపిస్తున్న మన్నాను భుజించండి. మీకు ఆ ఆలోచనలు రాకుండా బండ నుండి మీరు నీరు తాగి నిస్సందేహంగా ఈ అరణ్యంలో నడవండి అన్నాడు. దేవుడు ఇన్ని యుద్ధోపకరణాలు సిద్ధపరిచినా, ఇన్ని ఆధారాలు అరణ్యంలో పెట్టినా వాళ్ళు ఐగుప్తి ఆలోచనల చేత చనిపోయారు. ఈ రోజున మనం బయటికి వెళ్ళాం, మనం యుద్ధం చేయవలసింది ఎవరితో తెలుసండి? ఆశలు. అవి విడిచిపెట్టవు, వెంటాడుతూ ఉంటాయి. ఐగుప్తి సైన్యమట, వాళ్ళు బయటకు వచ్చిన ఆ సైన్యం తరుముతుందట. ఈ రోజున జాగ్రత్తగా వినండి ప్రియదేవుని బిడ్డారా. ఏదో ఉపవాసం చేశాం, బలం పొందుకున్నాం, అభిషేకించబడ్డాం, ఒక నూతన తీర్మానంతో బయటకు వచ్చాం. వచ్చిన మాట వాస్తవం, బలం పొందుకున్న మాట వాస్తవం. అయితే నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నిన్ను తరిమేవాడు మాత్రం నిద్రపోవట్లేదు, నిన్ను తరిమేవాడు వాడు కునుకట్లేదు. కాబట్టి వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకొరకు అరణ్యంలో నీకు ఆహారం ఇస్తున్నాడు? వాడు వస్తాడు, ఆశలు రేపుతాడు. ఇది నీకు చప్పగా ఉంది, ఈ ఆహారంలో తృప్తి లేదు, బయట నువ్వు కష్టపడు, నీకు పేరు వస్తుంది, బయట నువ్వు సంపాదించు, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, బయట నువ్వు గణపరచబడు, అనేకుల్ని ఆదరిస్తావు. ఆ ఆశ నిన్ను తరుముతూ ఉంటుంది. అందుకే ఆ ఆశ చనిపోవటానికి ప్రభు మనకిచ్చిన మాట ఏమిటంటే, మీరు క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత ఆశలు కలగచేసే ఈ శరీరానికి మీరు దాసులు కారు, మీరు దాసులు కారు. ఈ శరీరానికి రుణస్థులు కారు మీరు. ఈ శరీరం మిమ్మల్ని అడుగుతూ ఉంటుందట, ఆ కోరిక తీర్చవా అని. ఎవరిని అడుగుతుంది? ఈ శరీరము ఆత్మతో అడుగుతుంది. ఆత్మ ఆత్మ ఆ కోరిక తీర్చుకో, ఆత్మ నువ్వు తప్పుదోవలు వెళ్ళిపో, ఆత్మ నువ్వు వాళ్ళు చూడట్లేదు ఆ చీకటి కార్యం చెయ్యి, ఆత్మ
నువ్వు ఆ పని చేయి అని ఈ శరీరము ఆత్మను ప్రేరేపిస్తుందట. అయితే పౌలు గారు అంటాడు, ఈ శరీరము అడిగిందిగా మనం రుణం తీర్చడానికి, దీనికి మనము రుణస్థులము కాము. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎందుకంటే ఈ శరీరము నిమిత్తము ఆయన సిలువలో బలియాగమై ఈ శరీరం యొక్క రుణాన్ని తీర్చేశాడు. ఈ పాప శరీరానికి రావలసినటువంటి శిక్షను ఆయన సిలువలో బలియాగమయ్యాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కోరిక రేపుతున్న, ఆశలు రేపుతున్న ఈ శరీరానికి మనం బానిసలం కాం. కాబట్టి దీన్ని మనం యుద్ధము చేసి జయించాలి. నువ్వు ఎందుకో తెలుసా విడుదల పొందింది? ఈ శరీరాన్ని జయించలేక ఒకరోజు నువ్వు దుఃఖపడ్డావు. ఈ శరీరాన్ని జయించలేక ఒక బానిసగా ఉండిపోయావు. ఈ శరీరాన్ని జయించలేక అనేకమైనటువంటి అపహాస్యానికి నువ్వు గురయ్యావు. ఇప్పుడు అదే శరీరం నిన్ను వెంటబడుతుంది. ఇదిగో సముద్రం అడ్డుంది, నువ్వు పోలేవు, రా బయటికి. ఆ శోధన జయించలేవు, రా బయటికి. వాళ్ళు అనే మాటలు పడలేవు, లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా బాగున్నావు, రా బయటికి అని ఆ సముద్రాన్ని చూపిస్తూ వెనకొస్తున్నటువంటి ఈ సైన్యం ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏం చేసావు? భక్తి చేసి ఆటంకం రావట్లేదా? అంతగా నువ్వు ఆత్మ పొందుకొని ఏం చేసావు? ఈ శోధన నీ మీద పడలేదా? ఈ నింద నీ మీద పడలేదా? వెనుకకు తిరుగును అని అది నిన్ను నీడ వల్లే వెంటాడుతుంది. పౌలు గారు అంటాడు ఆ మాట. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఒకవేళ మీరు విడిచిన అనుభవాలు శరీర ప్రకారంగా జీవించినట్లయితే చావవలసిన వారయుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. ఇప్పుడు శరీరము ఆత్మను రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్ళు చూడట్లేదు కదా, నువ్వు తప్పు చేయి. వాళ్ళు చూడట్లేదు కదా, అటు వెళ్ళిపో. వాళ్ళు చూడట్లేదు కదా, అబద్ధమాడు అని ఈ శరీరము ఆత్మను రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు ఆత్మలో బలపడ్డవాడవైతే ఆత్మ ద్వారా ఆ ఆశను అనగా ఈ శరీరాన్ని నువ్వు చంపేస్తావు. ఒకవేళ నువ్వు ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వకుండా శరీరానికి ప్రాధాన్యత ఇస్తే ఈ శరీరము ఆత్మను వశపరుచుకొని ఆ కార్యం చేసి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. మనము ఈ శరీరానికి రుణస్థులము కాము. దీని విషయంలో సిలువలో ఎప్పుడో తీర్పు తీర్చబడింది. ఇది ఎలా చెబితే అలా వినడానికి ఆత్మ అది పైనుండి పంపబడింది. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తావో దాని మీదనే నీ ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. కనుక యుద్ధోపకరణములు ధరించి నువ్వు అరణ్యములో నడిచేటప్పుడు నువ్వు జయించవలసింది ఆశలు. ఆకుల వలె వాళ్ళంతా రాలిపోవటానికి కారణం ఒకటే, అక్కడి ఆహారాలు, అక్కడి అలవాట్లు, అక్కడి పద్ధతులు వాళ్ళు జయించలేకపోయారు. అరణ్యములు మన్నా తింటున్నారు, దేవుని మాటలు వింటున్నారు, ఆ వాతావరణం అంతా వాళ్ళకి ఆనందాన్ని కలుగచేస్తుంది. కానీ మనస్సులో నుండి అవి పోలేదు. ఎప్పుడైతే పోలేదో అవి వాళ్ళని పట్టి చంపాయి. కనుక ప్రియమైన వారలారా, మొట్టమొదట మనం చంపవలసింది ఐగుప్తి ఆశలు. ఎప్పుడు చంపగలుగుతావు? నిన్ను చుట్టూ తిప్పుతున్నప్పుడు, నీ మనస్సులోది ప్రభు తెలుసుకున్నప్పుడు. నేను కానాను చేరాలి, కానాను ప్రయాణం నాది అని నువ్వు ఏ కుతూహలముతో, ఏ ఆశతో ప్రయాణం చేస్తావో అప్పుడు మాత్రమే చంపగలుగుతావు. చుట్టూ తిరగటం నీకు నిర్లక్ష్యం అనిపించినప్పుడు, చుట్టూ తిరగటం నీకు ఆయాసం అనిపించినప్పుడు, అది నీకు బాధగా తోచినప్పుడు, నీకు హృదయాన్ని దేవుడికి తెలియనప్పుడు నువ్వు దాన్ని చేయించలేవు. అందుకే రెండు తలంపుల మధ్యలో అనేక మంది పతనమైపోతున్నారు. రెండు ఆలోచనల మధ్యలో వాళ్ళ జీవితాలను కట్టుకోలేకపోతున్నారు. ప్రభు నేర్పిస్తున్న పాఠం, ఈ పండుగల్లో నీకు బలం ఇచ్చాడు, ఈ పండుగల్లో నీ మొర విన్నాడు, ఈ పండుగల్లో నూతన తీర్మానంతో నిన్ను నింపాడు. అయితే నువ్వు చేయవలసిందల్లా యుద్ధోపకరణములు ధరించి ఆశలు అనే ఐగుప్తిని మనం చంపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
రెండో మాట మనం చదువుకుందాం. అది నిర్గమకాండం 17వ అధ్యాయము 55వ వచనం. తరువాత ఉమ్. మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి అమాలేకీలు చేతిని తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా దేవుని నడిపింపుకు అడ్డుగా పెట్టారు కనుక ఎత్తిరి గనుక ఆ యెహోవాకు యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. తరతరములకు యుద్ధమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు రెండు వ్యక్తులు ఎవరిని చంపాలంటే అమాలేకీలు. ఈ అమాలేకీలు ఎవరంటే ఆశలు నిన్ను అడిగి చేస్తాయి. నువ్వు అనుమతిస్తే ఆ ఆశలు నెరవేర్పు జరుగుతుంది. ఈ అమాలేకీలు ఎవరంటే నీ అనుమతి అవసరం లేదు, నీ పర్మిషన్ లేకుండానే ఈ అమాలేకీలు దేవునితో నడుస్తున్న నీకు అడ్డుపడతారట. అసలు ఈ అమాలేకీలు ఎవరండి? క్రమము లేనటువంటి జీవితం కలిగిన వారు. లోతు సంతానం. లోతు బిడ్డలు తన తండ్రి మత్తుణ్ణి చేసి ద్రాక్షారసం త్రాగిపిచ్చి అతనితో శయనించి వారి ద్వారా పుట్టిన బిడ్డలే ఈ అమాలేకీలు, మోయాబీలు. తండ్రితో ప్రేమేం లేదు, ఆయనను మత్తుల్ని చేశారు. అంటే వీళ్ళు ఎట్లా పుట్టారంటే ప్రేమేమేమో లేకుండా పుట్టినటువంటి సంతానం అది. అలాగే వీళ్ళు ఎవరంటే మన అనుమతి లేకుండానే మనల్ని అడ్డుకునేవారు ఈ అమాలేకీలు. నువ్వు నీతి కలిగినే ఉంటావు, తల దించుకొని వెళ్తూ ఉంటావు, నిన్ను అభ్యంతరపరుస్తారు. నువ్వు యథార్థవంతుడివే, నీలో ఏ తప్పు లేదు, కానీ అడ్డుపడతారు. నువ్వు చేసే కార్యాలు నీతిమంతుడివే, నీ భక్తి మంచిదే, నీ సహవాసం మంచిదే, నీలో పాపం లేదు, అయినా అడ్డుపడతారు. వీళ్ళే అమాలేకీలు. ప్రియదేవుని బిడ్డలారా, మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు నేనేం చేయలేదు, కానీ నింద నా మీద పడింది. ఎవరి స్వభావం అది? అమాలేకీల్ది. ఆయన అంటాడు, నువ్వు ఎంత నీతిగా ఉన్నా, ఎంత నిర్మలంగా ఉన్నా, ఎంత మంచి మనస్సాక్షితో ఉన్నా, ఎంత యథార్థంగా ప్రభు ఎదుటున్నా నింద పడుతూనే ఉంటుంది. అది అమాలేకీల స్వభావం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని అనుమతించకూడదట, వాళ్ళని అనుమతించకూడదట. వాళ్ళెవరు? దేవుని నడిపింపుకు అడ్డుగా ఉన్నవాళ్ళు. సమూయేలుతో దేవుడు అంటాడు, సమూయేలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో నడిచేటప్పుడు ఈ అమాలేకీలే అడ్డుపడ్డారు కనుక పిల్లను, తల్లిని, తండ్రిని, పశువులను, జంతువులను, చివరికి వాళ్ళ ఆనవాళ్ళు ఏది మిగలకుండా చంపే అన్నాడు. వాళ్ళని చంపకపోతే వాళ్ళు నిన్ను చంపుతారు. ఎవ్వరూ మిగలొద్దు, వాళ్ళందరినీ చంపేయాలన్నాడు. సౌలు ఏం చేశాడండి? కొంత మిగిల్చాడట, మంచి వాటిని ఎరుకొని మిగిల్చాడట. అవి మిగిల్చినందుకు దేవుడు అన్నమాట, సౌలా, నీ రాజ్యము స్థిరపరచాలనుకున్నాం, కానీ నువ్వు చేసిన అవివేకపు పనికి నిన్ను ఈ సింహాసనం నుండి నిన్ను తీసివేసి వేరొకనికి ఆ సింహాసనం ఇస్తున్నానని చెప్పాడు. చివరికి సౌలును పొడిచి చంపిందెవడు? అమాలేకీయుడు. ఎవరినైతే మిగిల్చాడో వాడి ద్వారా అతడు చనిపోయాడు. అందుకే ప్రభు అంటాడు, నీవు యుద్ధోపకరణములు ధరించి అమాలేకీల స్వభావాన్ని నువ్వు చంపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు అనుకోకుండా ఎదురవుతారు, అదొక గొప్ప ప్రేమని లోబడకు, చచ్చిపోతావు. నీ భక్తిని మెచ్చుకుంటారు, నీ ప్రవర్తనని మెచ్చుకుంటారు, నిన్ను ఘనపరుస్తారు, నీకు సహాయం చేస్తాను వస్తారు, నిన్ను అనేకులకు పరిచయం చేస్తారు. ఆ కుయుక్తిని గ్రహించు. అనుమతి లేకుండా వచ్చేవి, అడగకుండా వచ్చేవి, ఆశించకుండా జరిగేవి, ఇవన్నీ నీ ఆత్మీయతను పాడు చేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అరణ్య యాత్రలో ఘనపరచటం అది దేవుని వంతు, సహాయము చేయటం దేవుని వంతు, తోడు రావటం దేవుని వంతు, కాపుదలు ఇవ్వటం దేవుని వంతు. మనుష్య రూపములో, భక్తి రూపములో, విధేయత రూపములో మీ దగ్గరకు వచ్చే ప్రతి దాన్ని మీరు పసిగట్టి అది అమాలేకీల స్వభావాన్ని గ్రహించి దానిని చంపకపోతే అది నిన్నొక రోజున చంపేస్తుంది. ఆత్మీయులే అని ప్రేమించకండి, ఆత్మీయులే అని వాళ్ళతో ఎలా పడితే అలా వెళ్ళకండి.
ఆత్మీయులే కదా అని ఇంట్లో ఆశ్రయం ఇవ్వకండి. ఆత్మీయులే కదని పదే పదే మాట్లాడకండి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ఒక రోజున నిన్ను ఆత్మీయతలను చంపేస్తుంది. ఇది అమాలేకీల స్వభావం. ప్రభు శాసించి చెప్పాడు, ఎవ్వరిని మిగిలించనివ్వకు. పిల్లలు, తల్లులు, పశువులు, జంతువులు ఏది మిగలొద్దు సౌలా అన్నాడు. ఈ రోజున కొంతమంది మాటలు మనకు మాధుర్యంగా అనిపిస్తాయి. కొంతమంది ముసుగుతనంతో కూడిన సహవాసాలు మనకు చాలా ఇష్టంగా ఉంటాయి. కొంత రహస్యమైనటువంటి జీవితాలు మన భక్తిలో ఉన్న మనకు అవి సంతోషాన్ని కలుగచేస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని కానీ నువ్వు చంపకపోతే అవి నిన్ను చంపుతాయి. అందుకే ప్రభు అన్నాడు, నిన్ను తరుముతున్నాయి కొన్ని ఉన్నాయి, వాటిని సంహరించాలి. నీ అనుమతితో వచ్చే కావు, నీ అనుమతి లేకుండా వచ్చేటి కనుక వాటిని మనము జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. దావీదు అన్న మాట అదే, నేను శ్రమ కలుగక మునుపు నేను దారి తొలగిపోయాను. సుఖములో ఉన్నప్పుడు దారి తొలగిపోయాడు, సంతోషములో ఉన్నప్పుడు దారి తొలగిపోయాడు. బైబిల్లో సామ్సన్ ఉన్నాడు, సాల్మన్ ఉన్నాడు. అతన్ని దేవుడు సంతోషంలో శోధించాడట. అతడు అంటాడు, నాకు పెరిగిన ఆస్తిని బట్టి, నాకు కలిగిన ఘనతను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నా కన్ను ఆశించింది నేనేది పోగొట్టుకోలేదు. వివేచించలేకపోయాడు. ఆ సహవాసం మంచిదా, వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతులు మంచివా ఆలోచించలేకపోయాడు. రాజునే కదా, మెచ్చుకుంటున్నారు కదా, నా నుంచి ఎలాంటి హాని ఆశిస్తట్లేదు కదా అని అన్నిటికీ కమిట్ అయిపోయాడు. బైబిల్లో అతని గురించి రాయబడ్డ మాట, ఆ స్త్రీలు అతని మనస్సును వారి హృదయాల తట్టు తిప్పారు, వారి ఆలోచనల తట్టు తిప్పారు. పతనమైపోయి అతడు రాసిన మాట, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అన్నాడు. అంటే అంత జ్ఞానం కలిగిన వాడు ఒక పశువుగా మారిపోయాడు. కారణం ఒకటే, అతడు జయించలేని పరిస్థితి, వివేచించలేని పరిస్థితి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన మొర్ర దేవుడు విన్నాడు. మన ప్రయాణాన్ని ఆపగటానికి అమాలేకీలు అడ్డుపడతారు. అక్రమంగా వచ్చేవాళ్ళు వీళ్ళు, వాళ్ళ సంతానమే అక్రమ సంపాదన. కాబట్టి మనకు తెలియకుండా మనల్ని పొగిడే విషయాలు, మనకు తెలియకుండా మనకు సహాయం చేసే విషయాలు, మనకు తెలియకుండా మనకు సహకారులుగా ఉంటానేవారు, మనకు తెలియకుండా మనల్ని ఆదరించేవారు జాగ్రత్తగా గమనించండి. అమాలేకీయుడా, ఆత్మీయుడా, ఆత్మీయత రూపంలో వస్తున్నటువంటి వారా, వాటిని మనం జాగ్రత్తగా గమనించి వాటిని సంహరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమాలేకీయులు అనగా ఆటంకాలు. ఈ ఆటంకాలను రెండోదిగా మనం జయించాలి. మూడో మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 40-44 వచనాల వరకు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. ఉదయమున లేచి ఆ కొండ పొద మీదకి ఎక్కి చిత్తమండి, మేము పాపము చేసిన వారమే, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము రండి అని. ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యలో లేడు కనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకండి. ఏలయనగా అమాలేకీలు, కానానీలు మీకంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. యెహోవాను అనుసరించుట మానితిరి కనుక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. అయినను మోషే అయినను అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీలు,
కానానీయులు ఆ, వారిని కొట్టి వారిని హతము చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొండ ఆత్మీయ స్థాయికి సాదృశ్యంగా ఉంది, ఆత్మీయ ఎదుగుదలకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఆ కొండ మీద వీళ్ళు అంటారు, అయ్యా ఆ కొండ దిగితేనే కానాను మాకు తెలుసు, ఈ నడిపింపు ఏమిటో మాకు తెలుసు, ఈ ప్రవర్తనలు ఏమిటో మాకు తెలుసు, ఎలా ఉంటే ఆ రాజ్యానికి చేర్చబడతామో తెలుసు, అమాలేకీయుల్ని చంపాం, ఆశలు వదిలించుకున్నాం, మాకు ఆ మాత్రం కొండ తెలీదా అని అనుకొని వాళ్ళు ఎక్కారట. ఎక్కగానే వాళ్ళు హతమైపోయారు. ఆ కొండ దేనికి సాదృశ్యం ఉందంటే ఆత్మీయ గర్వానికి సాదృశ్యంగా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, మన ఆత్మీయతలో గర్వం రాకూడదు. ఎదుగుతున్నప్పుడు ఒదుగుతూ వెళ్ళాలి. మనం అమాలేకీయుల్ని చంపాం కదా, ఆశలు పోగొట్టుకున్నాం కదా అని మాకు అన్నీ తెలుసని వాళ్ళు ప్రయాణం చేశారట ఆత్మీయ గర్వంతో. అక్కడ దాగి ఉన్నారు ఆ కొండపైన. ఆ ఎత్తైన స్థలంలో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు హతం చేయబడ్డారు. ఏం ప్రయోజనం అండి వాళ్ళు అంతగానం ప్రయాణం చేసి? చుట్టూ నడిచారు, పైగా ఆశలను చంపారు, అమాలేకీయులను చంపారు, అంతరంగంలో గర్వాన్ని చంపుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎదుగుతున్న కొలది సంపదను బట్టి, ఆత్మీయతను బట్టి మనకు గర్వానికంటే ఎక్కువగా భయం కలగాలి. యోసేపు అంటాడు, ఆ దేశానికి చక్రవర్తి అయ్యే సమయంలో పొతీఫర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అతడు భయపడి తన వస్త్రాన్ని పొతీఫర్ భార్య చేతులు విడిచిపెట్టి పరుగు తీశాడట. అతడు అన్న మాట ఏమిటంటే, నాకు ఈ రాజ్యం అంతటి మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు. ఈ నీచ కార్యము దేవుడు చూస్తే నేనేమైపోదును అంటాడు. అంటే అతడు ఒంటరిగా ఉండి ఉన్నతమైన స్థానంలో ఉన్నా అతడికి ఉన్న భయం ఏమిటంటే దేవుని భయం. షడ్రక్, మేషక్, అబేద్నెగో, డానియేల్ అంటారు, అయ్యా ఈ రాజ్యములో రాజు భోజనం మాకు వస్తున్నమాట వాస్తవమే, కానీ అది తినకూడదని మాకు ఒక నిబంధన ఉంది. అది తింటే మేము చస్తామని మా దేవుడు చెప్పాడు. అది తింటే మా ఆత్మీయత పోతుందని దేవుడు చెప్పాడు. రాజు భోజనమే స్వయాన వాళ్ళ దగ్గరకు వచ్చింది, దాన్ని వాళ్ళు తిరస్కరించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఆ స్థాయి వచ్చినా వాళ్ళ భక్తిని మర్చిపోలేదు, వాళ్ళ భయాన్ని మర్చిపోలేదు. కాబట్టి వాళ్ళు సింహాసనం మీద కూర్చున్నారు. ఈ రోజున మూడవదిగా మనము ఆత్మీయతలో ఎదుగుతున్న కొలది భయముతో ఎదగాలి, నిరీక్షణతో ఎదగాలి, ప్రేమతో ఎదగాలి తప్ప అందులో ఎలాంటి ఆత్మీయ గర్వం రాకూడదు. అది మనల్ని పాడు చేస్తుంది. మూడవదిగా మనం యుద్ధోపకరణాలు ధరించింది దాన్ని సంహరించటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియా ఎదిగిన తర్వాత గర్వించి చనిపోయాడు. ఉజ్జియా ఎదిగిన తర్వాత గర్వించి చనిపోయాడు. ప్రియమైన వారలారా, సౌలు ఎదిగిన తర్వాత గర్వించి చనిపోయాడు. నాశనానికి ముందు అది నడుస్తుందట. వాళ్ళు అన్న మాట ఏంటి? మూర్ఖించి. అంటే పతనమైపోయే ముందు వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? మోషే, నీ భక్తి మాకు తెలుసు, నీతో ఉన్న దేవుడే మాతో ఉన్నాడు, నీకున్న ప్రతిష్టే మాకు ఉంది, నువ్వు ఎలాగైతే ఆశలు జయించావో మేము జయించాం, నువ్వు ఎలాగైతే అమాలేకీయుల్ని చంపావో మేము చంపాం, నీకు మాకు తేడా ఏంటయ్యా, మాకు తెలీదా అని వాళ్ళు మూర్ఖించి వెళ్ళారట. అప్పుడు అతడు అంటాడు, ఎలా సాధ్యపడుతున్నారు మీరు? నేను లేను, పాళ్యంలో ఉన్నాను, మందసం పాళ్యంలో ఉంది, మనం అలా చేయకూడదు, మేఘం కదిలినప్పుడు మనం కదలాలి, మేఘం వెళ్ళినప్పుడు మనం వెళ్ళాలి అంటే వాళ్ళు మూర్ఖించి వెళ్ళారు, పతనమైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం, మనం జయించటానికి దేవుడు మన ప్రార్థనలు విని మన నడుములు కట్టింది. ఎందుకంటే ఆశలు వెంటాడుతూ ఉంటాయి, వాటిని చంపాలి. రెండవది, నీ ప్రమేయం లేకుండా, నీ అనుమతి లేకుండా నిన్ను శోధించే శోధనలు నీ వెంట వస్తాయి, వాటిని జయించాలి. నువ్వు జయిస్తూ వెళ్తున్న కొలది వాడు గాండ్రించు సింహం వల్లే గర్వం పెరుగుతూ ఉంటుంది. వాడు పెంచుతూ ఉంటాడు, నీకు పర్వాలేదుగా, నువ్వు ఎదిగావు, బాగానే ఉంది, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, నువ్వు మాట్లాడితే వాళ్ళు రక్షించబడుతున్నారు, నీ ప్రార్థనకు ప్రతిఫలం కలుగుతుంది
అని వాడు రెచ్చగొడుతూ మనలో గర్వం పెంచుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ అనుభవంలోకి మనం వెళ్తామో మన పక్క వాళ్ళని మనం మర్చిపోతూ ఉంటాం, మన తోటి వారిని మనం మర్చిపోతూ ఉంటాం, మనం ఎదిగిన విధానాన్ని మర్చిపోతూ ఉంటాం, మనల్ని దేవుడు కనికరించి కాపాడిన విధానాన్ని మర్చిపోతూ ఉంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గర్వం ఎదగకుండా మనం దాన్ని సంహరించాలి. వాటిని జయించగలిగితే నా దేవుడు అంటాడు, ఇదిగో యోసేపుకు సింహాసనం ఇచ్చినట్లు, డానియేలుకు సింహాసనం ఇచ్చినట్లు నేను మీకును యేసయ్య జయించిన సింహాసనాన్ని మీకు ఇస్తానంటాడు. కనుక మనము ఈ 3 విషయాల్లో శ్రద్ధ కలిగి మనం పొందుకున్న ఈ అభిషేకము, పొందుకున్న బలము, పొందుకున్న ఈ ఆసక్తి చనిపోకుండా వాటిని చంపుతూ దేవుని రాజ్యానికి సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.